పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత నెలకొంది. ఈ పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇకపై గృహ వినియోగదారులకు 10 కేజీల ఎల్పీజీ గ్యాస్తో సిలిండర్లను సరఫరా చేసే అంశాన్ని ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా సరఫరాలో ఆటంకాలు రాకుండా ప్రస్తుత నిల్వలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని సంస్థలు భావిస్తున్నాయి. కాగా ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీన్ని 10 కిలోలకు తగ్గించాలని చమురు సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. పాత సిలిండర్లోనే 10 కేజీల ఎల్పీజీని నింపి అందించే అవకాశాలను పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. వచ్చే నెలలో గ్యాస్ కొరత మరింత పెరిగే అవకాశముందని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఇంధన కంపెనీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మన దేశంలో రోజుకు 93,500 టన్నుల ఎల్పీజీని వినియోగిస్తున్నారు. ఇందులో అత్యధికం గృహ వినియోగదారులే. ఇక వంట గ్యాస్ పంపిణీ కోసం మనం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాలి. సాధారణంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ను సగటున ఒక కుటుంబం 35 నుంచి 40 రోజులు వినియోగిస్తుంది. అదే 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ అయితే దాదాపు నెల రోజులు వస్తుందని అంచనా. సంక్షోభ పరిస్థితుల్లో పంపిణీ అందరికీ చేరేలా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బరువును తగ్గిస్తే ఆ సమాచారాన్ని సిలిండర్ పైన లేబుల్ రూపంలో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. దీనికి తోడు ధరను కూడా ఆ మేరకు తగ్గించాలి. అయితే ఇందుకు సిలిండర్ రీఫిల్లింగ్ వ్యవస్థలను మార్చడంతో పాటు రెగ్యులేటరీ అనుమతులు కూడా పొందాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం గ్యాస్ రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఆయిల్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కథనాలపై చమురు సంస్థల నుంచి గాని ప్రభుత్వం నుంచి గాని అధికారిక స్పందన అనేది రాలేదు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో పొదుపు చర్యలు అవసరమని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారు.